అందరికీ నమస్తే. నేను మీ ఉత్తేజ్. బతుకమ్మ పండగ అనగానే మా ఊరు గుర్తొచ్చేసింది. మా ఊరు సీతారాంపురం. పెద్ద ఆనందం అనుకోండి బతుకమ్మ పండుగ. అంటే మన అమ్మలు, మన వదినలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, పెద్దమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, పక్కింటి వాళ్ళందరూ కలిసి ఆ పువ్వుల పండగ చేసుకోవడం. బతుకమ్మని పేర్చి ఆడడం. ఇక మగాళ్ళందరూ పెద్ద యుద్ధ వీరుల్లాగా బయలుదేరేవాళ్ళం. పొద్దున్నే ఒక చిన్న గోనె సంచి లాంటిది వేసేసుకొని అడవి వైపు, పొలాల వైపు అలా వెళ్ళిపోయి బంతి పువ్వులు, చామంతి పూలు, రకరకాల పువ్వులు, అలాగే గన్నేరు పువ్వులు అండ్ గునుగు పువ్వులు అందరూ అలా అలా బిలబిలమంటూ సీతారామస్వామి ఆలయం ఉండేది. అక్కడ ఇక ఒక గంట, గంటన్నర సేపు అక్కడ ఆడుకోవడం. ఆడుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి చెరువు గట్టుకెళ్ళి, ఆ చెరువు దగ్గర కాసేపు మళ్ళీ బతుకమ్మకు నమస్కారం పెట్టి మమ్మల్ని చల్లగా కాపాడమ్మా అది ఇది అంటూ అక్కడి నుంచి చెరువులో వదిలేవాళ్ళం. అలాగే ఒక కృతజ్ఞతల పండుగ ఇది. సంక్రాంతి పండుగలాగే ఇదొక ఒక నేచర్‌కి మనం ఇచ్చే ఒక పూజనీయమైన పండగ. ఇప్పటికే విలువెత్తుగా ఉన్న మన బతుకమ్మని మళ్ళీ 62 అడుగులు, 62 అడుగుల ఎత్తు బతుకమ్మగా పేర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దీన్ని నమోదు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక గొప్ప శ్లాఘనీయమైన విషయం దీన్ని. ఇది మన పండగ కదా! అంటే పువ్వుల పండగ కదా! అలాగే ఒక అమ్మవారిని పెడుతున్నాం గదా! భక్తిగా కొలుస్తున్నాం కదా! ఈ భక్తిగా కొలిచేటప్పుడు చెప్పులు వేసుకొని, షూస్ వేసుకొని హాయిగా ఉంటుంది అని అసలు కాదండి. చెప్పులు లేకుండా నడవడం ఆక్యుపంక్చర్ అంటారు కదా! చెప్పులు లేకుండా ఏమీ లేకుండా హాయిగా అమ్మవార్లని పూజించుకుందాం. అలాగే ఈ డీజేలు, వెస్టర్న్ మ్యూజిక్‌లు అవన్నీ పెట్టకుండా ఒక్కేసి పువ్వేసి చందమామ హాయిగా బ్రతుకమ్మని పేర్చుకుందాం. కొలుచుకుందాం. ఎందుకంటే బతుకమ్మ అది మన బ్రతుకమ్మ.